నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ఒక చిన్న స్పెసిఫిక్ అంటే మైట్ బి ఇది కాంట్రవర్షియల్ అనుకోవచ్చా, లేకపోతే ఫ్యాక్ట్ ఫైండింగ్ అనుకోవచ్చా ఏమో తెలియదు. ప్రైమ్ మినిస్టర్స్ సెక్రటేరియట్లో ఎకానమిస్ట్ కింద ఉండేటువంటి షైన్ కారీవ్ గారు చెప్తూ ఈ మైనారిటీస్ యొక్క స్ట్రెంగ్త్ పాపులేషన్ పెరుగుతోంది, అందువలన హిందూ దాంట్లో గ్రోత్ ఎక్కువగా లేదు, ఇది ఎటుకేసి దారి తీస్తుంది అనేటువంటి ఒక చిన్న డిబేట్ ఇప్పుడు ఆల్రెడీ మేధావి వర్గంలో చర్చ అవుతోంది. అసలు దీని మీద అంటే ఇదివరకు కూడా ప్రతి వాళ్ళకి తెలుసు. సో కొంతమంది అంటే 2037 అయ్యేటప్పటికీ హిందూది మైనారిటీ అయ్యి ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బర్త్ కంట్రోలు ఇవన్నీ ఉండడం ఇదంతా. సో ఇది ఇట్లా ఉంటే రేపు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది జనరేషన్స్కి అనే దాని మీద ఒక చిన్న రిఫ్లెక్షన్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆమె శ్రామికా రవి ఈ అనాలిసిస్ చేయడం చాలా మంచి విషయం నన్ను అడిగితే. ఎందుకంటే ఈ ఏరియా ఇంత మటుకు లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ డామినేట్ చేస్తున్నారు. లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ డామినేట్ చేస్తూ వాళ్ళ పర్సెప్షన్కి అనుగుణంగా డేటాను ఇంటర్ప్రిట్ చేసి అసలు సమస్య లేదన్నట్టుగా వాళ్ళు ఒక 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 వీలు ఒకటి కప్పారు. దానిని తొలగించి ఇష్యూను ముందు చూడాల్సిన అవసరం ఉన్నది. చూస్తే ఆ పైన ఏం చేయాలి, ఎట్లా దీన్ని ఫేస్ చేయాలనేటటువంటిది మనం ఆలోచించవచ్చు. ప్రధానంగా ఇది మన యొక్క సమస్య కాదు, ఇది యూరప్ సమస్య కూడా. యూరప్ ఆల్సో సేమ్ ప్రాబ్లం ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్. ఆ రిపోర్ట్లో మన చుట్టుపక్కల నైబర్స్ అందరినీ కూడా కంపేర్ చేశారు. మన నైబర్స్ ఇది పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్. ఇక్కడ మైనారిటీస్ అంతగా పెరగట్లే, మైనారిటీస్ తక్కువ ఉంటున్నారు, మెజారిటీ ఉన్నవాళ్ళు మెజారిటీ పెరుగుతున్నారు. ఓన్లీ ఇండియాలోనే మెజారిటీ గ్రోత్ తక్కువ ఉన్నది, మైనారిటీ గ్రోత్ డిస్ప్రపోర్షనేట్లీ హైగా ఉన్నది. దానికి కారణం ఒకటి పావర్టీ, ఇవి కావచ్చు, సోషల్ కండిషన్స్, పావర్టీ. బట్ ఇక్కడ ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ ఒకటి, రెండోది ఇమిగ్రేషన్ కూడా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా చాలా లార్జ్ స్కేల్లో బెంగాల్ లాంటి ప్రదేశానికి వస్తున్నారు. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? బికాస్ డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ, దాంట్లో ఏమి క్వశ్చనే లేదు. ఇట్స్ డెస్టినీ బోత్ ఫర్ యూరప్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇండియా. సో దీనిని అనలైజ్ చేసి ఇంత మటుకు ఏంటి అసలు ఇష్యూయే లేదు పొమ్మన్నట్టు ఈ లెఫ్టిస్ట్ ఎకానమిస్ట్ వాళ్ళు ప్రాపగేషన్ చేస్తూ ఉన్నారు. ఇష్యూ ఉన్నది, ఎట్లా ట్యాకిల్ చేయాలి? మేబీ యూ కెన్ స్టార్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైనా కానీ స్మాల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఇస్తాం, స్మాల్ ఫ్యామిలీకి మించి ఉన్నటువంటి వాళ్లకు లేదు. అదొక మేజర్ ఇష్యూస్ టు ఇన్సెంటివైజ్ పీపుల్ టు గెట్. ఇప్పుడు యూరప్ అంతా దానివల్లనే అతలాకుతలం అయిపోతున్నది. అటువంటి ఇదేం లేకుండా ఫ్రీ సోషల్ సెక్యూరిటీ మెషర్స్ ఉండటంతో ఎంతమంది పిల్లలైనా ప్రాబ్లం లేదు, స్టేట్ ఈస్ దేర్ టు టేక్ కేర్. సో విపరీతంగా పెరిగిపోతున్నది, వైట్స్ ఏమో తగ్గిపోతున్నారు. సో ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేస్తున్నది. ఆ ఐడెంటిటీ క్రైసిస్ రాకుండా ప్రపోర్షన్ సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీని మీద బిగ్గర్ డిబేట్ జరగాలి. ఎట్లా దీనిని సరిదిద్దాలి, సరిదిద్ది ఐడెంటిటీస్, దిస్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఇప్పుడు 1971లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ను అదే రకంగా పెగ్ ఎందుకు చేశారు? సౌత్లో ఫెర్టిలిటీ రేట్ తగ్గింది, నార్త్లో ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉన్నది. సో నార్త్లో పాపులేషన్ పెరుగుతున్నది, సౌత్ పాపులేషన్ తగ్గుతున్నది. బట్ దానివలన రిప్రజెంటేషన్కు ప్రాబ్లం రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే దాంతో పెగ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కూడా దాన్ని పదే పదే చెప్తున్నారు, మేము అధికారంలోకి వచ్చినా దాన్ని టచ్ చేయము, డిలిమిటేషన్ అట్లాగే ఉంచుతామని చెప్తున్నారు. దానికి ఎందుకు కారణం? ఎవరికైనా అపోహలు ఉండొచ్చు అని. రీజనల్గా నీకున్న అపోహలు రిలీజియస్ పరంగా కూడా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి? ఫేర్ బ్యాలెన్స్ ఆఫ్ గ్రోత్ బిట్వీన్ డిఫరెంట్ కమ్యూనిటీస్, ప్రాసెస్ ఆఫ్
డెవలప్మెంట్లో భాగం అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గిపోతుంది. అది ఎడ్యుకేషన్ పెరగాలి, ఎకనామిక్ లెవెల్స్ పెరగాలి, పెరిగినప్పుడు తప్పకుండా జరుగుతుంది. దాని మీద కూడా కృషి చేయాలి. అప్పటిదాకా ఈ రకమైనటువంటి కొన్ని నిబంధనలు పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోకపోతే ఈరోజు చూడు అమెరికా ఇంగ్లాండ్లో మన ఎలక్షన్స్ జరిగితే లండన్ మేయర్ నుంచి బర్మింగ్హామ్ మేయర్ నుంచి ఇంకో చోట అన్ని చోట్ల ఇట్స్ ఆల్ కార్నర్డ్ బై ది ముస్లిం కమ్యూనిటీ. అంత లార్జ్ స్కేల్లో పాపులేషన్ తక్కువైనా కానీ ఎందుకని ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది మెజారిటీ, వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోబట్టి అక్కడ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సేమ్ ఇష్యూ ఫ్రాన్స్ ఈజ్ ఫేసింగ్. ఫ్రాన్స్ చాలా పెద్ద, జర్మనీ ఈజ్ ఫేసింగ్. ఇన్ఫ్యాక్ట్ నెదర్లాండ్స్లో అయితే దానివల్లనే అల్ట్రా రైట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితికి వచ్చేసింది. సో ఇవి సోషల్ టెన్షన్స్కు దారితీస్తాయి కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి ప్రాపర్గా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే అంతేనా. అంటే ఒక ఇస్లాం ఫోబియా, హిందూ ఫోబియా అట్లాగా ఇస్లామోఫోబియా, హిందూ ఫోబియా ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఇస్లామోఫోబియా అనేటటువంటిది ఒక ట్రెండ్ ఒకటి సృష్టించాడు, ఏమీ లేదు. బేసిక్గా ఎక్స్క్లూజివ్గా ఉండబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంక్లూజివ్ గవర్నమెంట్స్ అయితే, ఇంక్లూజివ్ సొసైటీస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉండొచ్చు. హిందూ ఫోబియా మాత్రం కావాలని ఈ వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్ను, వెస్టర్న్ యూనివర్సిటీసు దీన్ని బాగా హైలైట్ చేస్తున్నాయి. ఎందుకంటే హిందూ ఐడెంటిటీ ఒకటి స్ట్రాంగ్గా ఎమర్జ్ కావటం వాళ్ళకి ఇష్టం లేదు. ఆల్రెడీ చైనా ఒక స్ట్రాంగ్ కంట్రీ ఉంది, ఇండియా కూడా విత్ ఏ హిందూ నేషనల్ అవుట్లుక్, అది మ్యాండరిన్ చైనీస్ నేషనల్ అవుట్లుక్తో అదో స్ట్రాంగ్ కంట్రీగా ఇది కూడా తయారైతే మా ఎగ్జిస్టెన్స్కు భంగం అనేటటువంటి దీంట్లో హిందూ ఫోబియాను ఒక పెద్ద ఇష్యూ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా. మంచి అనాలిసిస్ ఇచ్చారు. లెట్ us see how the countries are going to go forward based on this sort of criteria. నమస్కారం.